గురు పౌర్ణిమ. నిజంగా సినిమా పరిశ్రమ మొత్తం గురువుగా భావించే శ్రీ వేటూరి సుందరరామూర్తి గారిని, కారణజన్ములు మహానుభావులు, ఆయన ఈ రోజున ఇలా ఆయన పేరు మీద ఒక నాద నీరాజనం ఇలా ఏర్పాటు చేయటం నిజంగా నిర్వాహకులకి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా గొప్ప కార్యక్రమం. నిజంగా బందే కనుక లేకపోయి ఉంటే టర్నౌట్ ఇంకా బాగా ఉండేది, సభ ఇంకా నిండుగా ఉండేది. బట్ ఈ పాటల అంటే ఎంపిక కూడా అత్యంత చాలా గొప్పగా ఉంది. అన్ని రసాలు ఉన్నటువంటి పాటలని మేలు కలయికగా ఎంచుకుని చక్కగా పాడుతున్నారు సింగర్స్ మన వాళ్ళందరం కూడా. హైదరాబాద్లో కూడా మన తెలుగు నేల మీద కూడా ఏ రకంగానూ స్టాండర్డ్స్లో తీసుకునేటువంటి సింగర్స్ మనకు ఉన్నారన్న ఒక విషయాన్ని ప్రూవ్ చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త సింగర్స్ చాలామంది కొత్త వాళ్ళని ఇక్కడ చూస్తున్నాను. వాళ్ళందరికీ కూడా నా శుభాభినందనలు. గొప్పగా జరుగుతుంది ప్రోగ్రాం. అలాగే వాద్య సహకారం. వేటూరు గారి గురించి అంటే నేను చెప్పడానికి నా అర్హత సరిపోదు, నా తెలివితేటలు సరిపోవు. కొన్ని రోజుల తరపుడు మాట్లాడుకోవచ్చు. బట్ ఆయనలో నాకు నచ్చే విషయం ఏంటంటే వర్స్టాలిటీ. ఏ విషయం గురించైనా అలవోగ్గా విస్తృతంగా ఒక ప్రజ్ఞ కలిగినటువంటి ఒక విజ్ఞానం భాండాగారం అయిన ఏ పాట తీసుకున్నా అంతే అలవోగ్గా పదాలు పొంగి పొర్లుతాయి. ఒక సాంప్రదాయవేత్తగా, ఒక భావుకుడిగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక చిలిపి కుర్రవాడిలాగా జీవితాన్ని కాచి వడపోసినటువంటి ఒక యోగి తత్వం. నరుడు తలపు నటన ఈశ్వరుడి తలపు, నరుడు బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన. అలాంటి ఒక గొప్ప జీవిత సత్యాన్ని చిన్నదైన మాటల్లో పెట్టాలంటే ఆయన అనుభవం ఆయనకు మాత్రమే చెల్లింది. అలాగే ఆయన అంటే నాకు గుర్తుకొచ్చేవి 2-3 పాటలు టాప్ ఆఫ్ మై మైండ్ ఉంటాయి. అర్ధనారీశ్వర తత్వాన్ని అంత సింపుల్గాను, అంత సులువుగా, అంత చమత్కారంగానే మరెవ్వరూ చెప్పలేదు. ఒక ఒంట్లోనే కొలువుండే ఆ శివుడు పార్వతీ శతమానం భవతి. ఆలుమగలు ఒక ఇంట్లో కొలువు ఉంటారు మామూలుగా, ఒక ఒంట్లోనే కొలువు ఉన్నారట శివుడు పార్వతి. అద్భుతమైనటువంటి భావన. అలాగే అంతే చిలిపిగాను ఈ కాలం కుర్రవాళ్ళకి తగినట్టుగా మనసున్న సైనికుడు సినిమా అనుకుంటాను, ఒక యూత్కు సంబంధించి ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ రాస్తూ, మనసున్నదంటే మార్స్ దాకా మార్గముంది పద చలరే అని వస్తుంటుంది. మనసున్నదంటే మార్స్ దాకా తెలిసిన సామెతని ఎంత కొత్తనంగా చెప్పారు ఈ కాలంలో. ఆయన ఇటీవల కాలంలో రాసినటువంటి పాట. సో అట్లా ఆయన ముట్టుకున్నటువంటి సబ్జెక్ట్ లేదు, ఆయన ముట్టుకొని తాట తీనటువంటి సబ్జెక్ట్ అసలే లేదు. సో అంతటి గొప్ప మనిషి, కారణజన్ములు. ఒకటే ఒక మాట ఆయన గురించి. వాళ్ళ గురు పూర్ణిమ రోజు చాలా సత్సంప్రదాయం వాళ్ళు మనం ఆయన తెలుసుకోవటం, ఆయన గురించి మాట్లాడుకోవటం, ఆయన పాటలు వింటూ ఆనందించడం చాలా అద్భుతమైన విషయం. ఈ ప్రోగ్రాంలో నేను కూడా పాలు పంచుకునేలా నాకు అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన గురించి నాకు జ్ఞాపకం అంటే, నేను హైదరాబాదు వచ్చి ఒక 2001 సంవత్సరంలో వచ్చాను ఇక్కడికి. వచ్చినప్పుడు నుంచి సీతారామ శాస్త్రి గారి దగ్గర మరొక గురువు గారు, నాకు ఆయన గురు పూర్ణిమ రోజు ఆయన కూడా తలుచుకోవడం చాలా ఇష్టపడతాను నేను. సో సీతారామ శాస్త్రి గారి దగ్గర శిష్యరికం చేస్తూ వేటూరు గారిని కలవకపోతే ఎలాగా అని చెప్పేసి ఒకసారి వెళ్ళి కలిసి అప్పట్లో ఎక్కువసేపు కూర్చోలేకపోయాను. కానీ వరుడు సినిమా రాసిన తర్వాత పాటలు విని మనసు పులకరించి మరొకసారి వెళ్ళి కలవాలి అని చెప్పేసి ఇంట్లో మావిడికి చెప్పి మంచి నెయ్యితోటి ఒక మైసూర్ పాక్ చేయించుకుని తీసుకువెళ్ళి ఆయనకి దగ్గర కూర్చోబెట్టి ఇచ్చి ఆయన దగ్గర కూర్చుని వచ్చాను. 1 గంట సేపు చాలా ఆప్యాయంగా, చాలా ఏమంటాం అన్యాయంగా గంటసేపు ఆయనే మాట్లాడుతున్నారు విషయం అంటే వృత్తికి సంబంధించిన మెళకువలు చాలా చెప్తూ. ఆయన జర్నలిస్ట్ కాలంలో అంటే కాసేపటి పరిచయమైనా కానీ ఎంతో ఆప్యాయంగా అనమాట, చాలా పరిచయస్తులాగా ఆయన జర్నలిస్ట్ కాలం నాటి విషయాలన్నిటి కూడా, నెహ్రూ గారిని ఆయన ఇంటర్వ్యూ చేసినటువంటి విషయాలు, గాంధీ గారు అంటే ఆయనకి ఎంతటి ఆరాధనా భావం ఉన్నదనేది, ఇవన్నీ కూడా ఆయన చెప్పిన ఆ రోజు 1 గంట సేపు దాదాపుగా ఆయనే మాట్లాడారు. ఆ మాటల్లోంచి నేను ఇవాళకి గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే, ఆయన గాంధీ గారి ఫిలాసఫీ ఒకటేదో ఆయనకు నచ్చిన విషయం, అది ఆయన గుర్తుపెట్టుకోమని చెప్పారు. అంటే ఇది గాంధీ గారి మాట, బట్ వేటూరు గారి నోట విన్నాను నేను. ఓరిమి వహించడం అంటే విధిని జయించటమేట. జీవితంలో ఎవరికైనా ఎప్పటికైనా ఎంతటి సమస్యలో ఉన్న వాళ్ళకైనా కానీ ఈ మాట వింటే ఎంతటి ఊరట కలుగుతుంది, ఎంతటి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఓరిమి వహించడం అంటే విధిని జయించడమే. మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, కాలమే పరిష్కారం అంటాం కదా, ఆ మాటని చెప్పారు. అదే నాకు తీపి గుర్తు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆయన పరంపదించారు. బట్ ఆయన పాటకు మరణం లేదు. ఇవాళ రోజున ఇలాంటి మరెన్నో గురు పూర్ణిమలు ఆయన తలుచుకుంటూ మనం ఆనందించాలని కోరుకుంటూ, నేను స్వతహాగా కొంచెం పాడాలంటే ఇష్టం నాకు. ఇవాళ ఈ సభను చూస్తే నాకు కొంచెం మనసు పొంగి పాడదాం అనిపించింది.
సిరిమల్లి నీవే విరిజల్లు కావే వరదల్లి రావే వలపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లి నీవే విరిజల్లు కావే ఎలదేటి పాట చెలరేగే నాలో చెలరేగిపోవే మధుమాసమల్లే ఎలమావి తోట పలికింది నాలో పలికిల్చుకోవే మది కోయిలల్లే నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే తొలి పూత నందే మన దేవతల్లే ఉన్నాగ పూలే సన్నాయి పాడి ఎన్నెల్లు తేవే ఎదనీటి పోవే సిరిమల్లి నీవే విరిజల్లు కావే మరుమల్లె తోట మారాకు వేసే మారాకు వేసే నీరాకతోనే నీ పలుకు పాటై బ్రతుకైన వేళ బ్రతికిల్చుకోవే నీ పదముగానే నా పదము నీవే నా బ్రతుకు నీవే అనురాగమల్లే సుమగీతమల్లే నన్నల్లుకోవే నా ఇల్లు నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లి నీవే విరిజల్లు కావే వరదల్లి రావే వలపంటి నీవే ఆహా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నా ముచ్చట తీర్చినందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.